వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లోనైతే ఒక పనస చెట్టు ఉందండి. చూశారుగా, ఆ పనస చెట్టుకు చాలా కాయలు ఉన్నాయి. ఆ పనస పండు తినాలనేటువంటి ఆలోచన ఉంటే ఆ పసుపు రంగులోకి వచ్చిన తర్వాతనే ఆ కాయను తెంపుకోవాలి. మనకు రోడ్ల మీద అమ్మేటువంటి పనసకాయలు చాలా ఉంటాయి, కానీ సొంతంగా ఇంట్లో ఉన్నటువంటి తీసుకొని తింటే ఆ అనుభూతి వేరుంటుంది. ఇగో చూశారు కదా పసుపు పచ్చకాయలు. ఆ పసుపు పచ్చకాయలను ఇప్పుడైతే మనం ఒకటి తెంపుకుంటున్నాం. చూశారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది పూర్తిగా పసుపు రంగులో ఉంది. ఈ కాయనైతే ఇప్పుడు మనం తెంపుకుంటున్నాం. దీన్ని కట్ చేసిన తర్వాత ఇందులో జిగురు అనేది బాగా ఉంటుంది, కాబట్టి కత్తికి మరియు మన చేతులకు ఖచ్చితంగా నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్నట్లయితే ఇప్పుడు ఇలాగా కత్తికి రాస్తున్నాం చూడండి, అలాగా కత్తికి రాసుకోవాలి. మన చేతులకు కూడా ఆయిల్ పూర్తిగా రాసుకోవాలి. దాన్ని ముందు అడ్డంగా ఒకటి కట్ చేసి ఆ తర్వాత దాన్ని నిలువుగా కట్ చేసినట్లయితే గింజలు విడివిడిగా రావడం జరుగుతుంది. ఇది ఎంతో పోషక విలువలతో కూడుకున్నటువంటి పదార్థం పండు. ఇది ఎవరైనా తినొచ్చు. కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు తక్కువ తినాలని చెప్పి అంటారు వైద్యులు. కాబట్టి వాళ్ళు 1-2 కన్నా ఎక్కువ తినకుండా తక్కువ తినండి. మిగతా వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా కూడా అందరికీ పెట్టవచ్చు. ఇందులో ఉండేటువంటి గింజలతో కూడా వడలు చేసుకొని తింటారు. కాకపోతే మన దగ్గర ఇందులో జీడి ఉంటుందని చెప్పి భయపడి కొంతమంది తినరు. ఈ మీద ఉండేటువంటి పనస పొట్టుతో కూడా బిర్యానీ లాంటి కొన్ని ఆహార పదార్థాలను చేసుకోవడం మనం చాలా దిక్కులో చూసాం. కాకపోతే మన దగ్గర మాత్రం కేవలం పనస గింజలను, అంటే దాని మీద ఉండేటువంటి గుబాన్ని మాత్రమే, ఆ మీద ఉండేటువంటి దాన్ని మాత్రమే మనం తినడం జరుగుతుంది. ఇంకో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు చేతులకు కత్తికి నూనె ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. అలా నెమ్మదిగా కట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని కట్ చేసినటువంటి దాన్ని ప్రతి ఒక్కటి కూడా ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేయాలి. మొదట అది చేతులు జారిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నిమ్మలంగా కట్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో కట్ చేసుకున్న తర్వాత దాన్ని విడిగా తీసేసి ఈ పద్ధతిలో తీయాలి. చాలా పోషక విలువలతో కూడుకున్నటువంటి ఫలం కాబట్టి ఇది ప్రతి సంవత్సరం ఈ మాసంలోనే ఎక్కువగా పండుతాయి. మిగతా అన్నీ కూడా హైబ్రిడ్, దాదాపు మన కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తినేటువంటివే ఈ సీజనబుల్ పండ్లు ఇవి. ఇప్పుడు తినడం అనేది చాలా మంచిది. ఇది ఈ రకంగా ఒక్కొక్క గింజని తీసుకొని అందులో లోపల ఉండేటువంటి ఫలాన్ని, అంటే జీడిని తీసేసి పక్కకేసి ఆ మీద ఉన్నటువంటి గూబాన్ని మాత్రమే తినాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. చాలా మంచి ఆహార పోషక విలువలు. ఇది చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చివరి వరకు కూడా ఒక్కొక్కటి నిమ్మలంగా కట్ చేసుకోండి. ఈ పద్ధతిలో కట్ చేసుకోండి. ఈ పద్ధతిలోనే ఈ పద్ధతిలో చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తినొచ్చు. ఇవి ఎంత బాగా వచ్చినాయో చూడండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరా ఇటికాల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.